హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో మేమైతే న్యూ ఇయర్ మా ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించాలనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మొత్తం చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. అందరూ కలిసి ఏదైనా రిసార్ట్కి వెళ్దాము, అక్కడ గెట్ టుగెదర్ అవుదాం అని చెప్పి అయితే అనుకున్నారండి. ఇంకా బెంగళూరులో కాస్ట్ చూస్తే రిసార్ట్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. సరే కదా, రీజనబుల్గా ఇంకెక్కడైనా ఉంటాయని చూస్తే మేమైతే తిరుపతిలో ఉంటున్నాం కదా, తిరుపతికి దగ్గరలో మాకైతే ఈ రిసార్ట్ అయితే కనిపించింది. ఇంకా దీని ప్రైస్ వచ్చి మాకు పర్ డే 25,000 పడింది. ఇంకా మేము 2 డేస్కి బుక్ చేసుకున్నాము. మాకు టోటల్ 50,000 అయితే పడింది వితౌట్ ఫుడ్ ఏం వాళ్ళేం ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ 3 రూమ్స్, ఒక హాల్, స్విమ్మింగ్ పూల్, ఇంకా కొంచెం ప్లే ఏరియా కూడా ఉంది. మొత్తానికైతే రిసార్ట్ అయితే మాకు నచ్చింది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఫంక్షన్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంట. మనం ఏమైనా అంటే లైక్ బర్త్డే పార్టీస్ కానీ చిన్న రిసెప్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే మంచిగా ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకునేకి బాగుంది. స్టేజ్ కూడా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇది రిసార్ట్ వచ్చి మ్యాంగో స్ట్రీస్ మధ్యలో అయితే ఉంది. తిరుపతి సరౌండింగ్స్లో ఎవరైనా రిసార్ట్ కోసం చూస్తున్నట్లయితే ఈ రిసార్ట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. ఇంకా ఈ రిసార్ట్ నేమ్ వచ్చి ది ఫామ్ హౌస్. ఇది తిరుపతి టు బెంగళూరు హైవే మధ్యలో ఉంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మ్యాప్స్లో కూడా చూపిస్తుంది. ఇంకా ఈ న్యూ ఇయర్ మేము మా ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేస్తామో మీరే చూసేయండి. Super.
మేమైతే ఈ న్యూ ఇయర్ మా ఫ్రెండ్స్తో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.